నాకు తెలిసిన వాళ్ళు పర్సన్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. అన్ఫార్చునేట్లీ విత్ ఇన్ 1 hourలో ఏదో సిలీ రీజన్ చెప్పేసి యువర్ టెర్మినేటర్ అని చెప్పాడు. అండ్ ఇప్పుడు తర్వాత జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు, టెన్షన్ పడిపోతారు. జనరల్గా తెలిసిన వాళ్ళు అరే ఏం చేయాలి, ఏమైనా సలహా ఇవ్వండి, మీరేమైనా చేయాలి, మీరేమైనా చెప్పండి అని అడుగుతారు జనరల్గా. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే రీసెంట్ డేస్ అసలు కాల్స్ లేవు, దాంట్లో కాల్స్ లేవు, దీంట్లో కాల్స్ లేవు, అసలు మన పరిస్థితి ఏంది, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఉద్యోగం పోతే ఏం చేయాలి, అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. లేటెస్ట్ వర్షన్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా దీంట్లోనే వస్తుంది చూడండి. అయితే ఇక్కడ ఏంటంటే సేల్స్ ఫోర్స్ మీద డొమైన్ వచ్చేసి సేల్స్ ఫోర్స్ మీద పోయింది. ఓకే, టెర్మినేషన్ అయ్యారు. సో నెక్స్ట్ ఇమ్మీడియట్గా విత్ ఇన్ 12 days ఆఫ్ టైంలో ఆల్మోస్ట్ 17 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడు. 17 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాడు. అవుట్ ఆఫ్ 17 3 ఆఫర్ లెటర్ వచ్చాయి. సో ఇక్కడ సరే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి మాట్లాడుకునే ముందు ఇది ఒక డిస్కస్ చేసిన తర్వాత దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే చాలా మంది కాల్స్ లేవు సార్, ఇప్పుడు నేను ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏం తెలియట్లేదు, కోర్స్ కూడా కాల్స్ లేకుండా కోర్స్ నేర్చుకుని ఏం చేస్తాం సార్ అనే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, కాల్స్ అవుతాయి. బట్ యూ హ్యావ్ టు అక్వైర్ ద స్కిల్స్ విచ్ కంపెనీ అకార్డింగ్ టు కంపెనీస్ రిక్వైర్మెంట్. కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు నువ్వు స్కిల్స్ని అక్వైర్ చేసుకుంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్. కానీ ఈ కాంపిటీషన్ తట్టుకొని మనం తెచ్చుకోవాలి అంటే దానికి తగ్గట్టు మనం అందరికంటే ముందులో ఉండాలి. అంతేగాని ఎవరు అన్నట్టు సో ఇప్పుడు కాదు కదా తర్వాత కదా కాల్స్ ఉన్నాయి, మన సైడ్ నుంచి మన ఎఫర్ట్ ఏది ఆలోచించాలి. సింపుల్గా అదిగో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అది ఫెయిల్ అవుతుంది, ఇది ఫెయిల్ అవుతుంది, బీజీ ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే లేటెస్ట్ వర్షన్ ఆఫ్ బీజీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే బిఫోర్ రిలీజింగ్ ద ఆఫర్ లెటర్ దే ఆర్ చెకింగ్ ద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఆఫర్ లెటర్ రిలీజ్ చేయకముందే మొత్తం బ్యాక్గ్రౌండ్ ఓకే అంటేనే మేము ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాం, క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు. అండ్ ఎక్కువగా ఎంఎన్సీ కంపెనీస్ కంటే స్టార్ట్అప్ కంపెనీస్కి ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ సేల్స్ ఫోర్స్ మీద కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. జాబ్స్ ప్రాపర్ వేలో ఇప్పుడు టెస్టింగ్ 1 year పెడితే ఉన్నాయి, 2 years పెడితే ఉన్నాయి, ఎలా పెడితే ఉన్నాయని మనం చెక్ చేసుకోవాలి. దాని రిక్వైర్మెంట్ దగ్గర మనం ప్లాన్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే కోర్స్ ముందు నేర్చేసుకుంటారు. ఓకే, జాబ్ అవసరం అవుతుంది ఇంకా ప్రొఫైల్ పెట్టేటప్పుడు అప్పుడు గుర్తొస్తుంది అనమాట, డాక్యుమెంట్స్ ఏం చేయాలని. గబా పోయి తెలిసిన వాళ్ళ దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ ఎడిట్ చేసుకొని, పే స్లిప్స్ ఎడిట్ చేసుకొని వచ్చి అదిగోండి చూడండి అంటారు. ఇమీడియట్లీ ఏమవుతుంది, బీజీవీ ఫెయిల్ అవుతుంది. ఏమవుతుంది అంటే బీజీవీ ఫెయిల్ అయింది, అసలు ఎవరైనా సక్సెస్ కావట్లేదు. ఇక్కడ పోయి ఒక 100 మంది 20 మందికి చెప్తారు, 20 మంది ఇంకో 100, 100 ఇంకో 1000 మందికి చెప్తారు. అసలు ఫైనల్ టాక్ లాస్ట్లో ఏమొస్తుందంటే అసలు ఉద్యోగాలు చేసిన తప్పు ఎవరు? ఇక్కడ ఉద్యోగాలు ఏమైనా ఖాళీగా ఎందుకు కూర్చుంటున్నా నాకు అర్థం కాదు. ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా, ఓపెనింగ్స్ అనేవి ఉన్నా లేకపోయినా మన ప్రయత్నాన్ని మనం చేయాలి కదా. సో ఇన్స్పైర్గా తీసుకోండి. వెరీ రీసెంట్గా జరిగింది, నాకు నిన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిన్ననే నాకు 3 ఆఫర్ లెటర్ వచ్చాయని చెప్పి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ మీ.